మీ తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పండి మాస్టర్. నేను వాడిని చూసే 4-5 నెలలయ్యింది సార్. ఆ హార్డ్ డిస్క్ కలెక్ట్ చేసి తీసుకొని రాగలరా? పోయిన శుక్రవారం మీ తమ్ముడు మదన్ ఇక్కడ వచ్చాడు కదా, వాడెక్కడ ఉన్నాడు మాస్టర్? రాత్రి సుమారు 7-7:30 సమయంలో పీకల దాకా తాగి మరీ వచ్చాడు. నాకు అర్జెంటుగా 20,000 కావాలన్నా. ఈ ఆస్తి మొత్తాన్ని మీరే ఉంచుకోండి. ఎక్కడ సైన్ చేయాలో చెప్పండి. నాకు డబ్బులు కావాలి. నేనే తీసుకునేలాని చెయ్యొద్దు. బాంబేయో ఢిల్లీ ఏటో వెళ్తాను. చచ్చిన ఇటువైపు ఇంకా రాను. డబ్బులు అన్నా, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. ఏంట్రా ఏంట్రా ఇచ్చేది? నీకేమీ ఇవ్వను. నువ్వెవడవురా నన్ను ఆస్తి అడగడానికి? నీకేమి ఇవ్వను. పోరా పోరా బయటికి. ఇక్కడుండి పని చేసుకున్నావా సరే, లేకపోతే ఒక్క నయా పైసా కూడా ఇవ్వను. అర్థమైందా? నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? మళ్ళీ వస్తావు, మళ్ళీ డబ్బులు అడుగుతావు. ₹1 కూడా ఇవ్వను. పో బయటికి. నాకు కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటారు. నాకు నీకంటే ఇంకెవరున్నారు? నేను నిజంగా ఇటువైపు ఇంకోసారి రాను. లోపల నుంచి ఏం తీసావురా నువ్వు? నీ కాళ్ళు పట్టుకుంటారన్నా. ఏం తీసావురా? నా బ్యాగ్ వదిలేండి అన్నా. ఏం తీసావు? నా బ్యాగ్ ని వదిలేయండి అన్నా. ఏం చేస్తున్నావురా నువ్వు? ఎన్ని కుటుంబాలు నాశనం చేశావు? ఏం చేశావురా చెత్త నా కొడక? ఏం చేశావు? డబ్బులు ఇస్తే నీకే మంచిది, లేదంటే నిన్ను కూడా చంపేస్తాను. నన్నా? అలాగైతే ఎవరినో చంపేసి వచ్చావు. ఎవరిని చంపావు? చెప్పు, ఎవరిని చంపావు? డబ్బులు ఇస్తాను రా, డబ్బులు ఇస్తాను. డబ్బులు ఇస్తావా? ఆరు నెలల నుంచి ట్రై చేస్తున్నాను. ఈ ఇద్దరు ఒకటయ్యే సమయం. క్షమించు, వద్దని చెప్పింది. చివరికి తను దొరకలేదు. తన దగ్గర ఒక్క పైసా కూడా లేదు. తాను అప్పుడే చనిపోయిందనుకున్నాను. చావలేదు. అందుకే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. డబ్బులు ఇవ్వు, డబ్బులు ఇవ్వు. డబ్బులు ఇవ్వు, డబ్బులు ఇవ్వు, ఇవ్వు, డబ్బులు ఇవ్వరా?
ఇవి నేను కష్టపడి సంపాదించిన డబ్బురా. నా డబ్బే తీసుకుంటావా? వెధవ. రేయ్, లేగో. లేకవరా. చనిపోయాడు సార్. అవును సార్, ఒకే ఒక దెబ్బకి టప్పని పడిపోయాడు సార్. లోఫర్ నా కొడుకు. నేనేం చేయాలి సార్? వాడు బాడీ ఎక్కడుంది? సార్, నా జీవితం అంటే నాకెంతో ఇష్టం సార్. పొద్దున్నే వంట చేస్తాను, హోటల్ నడుపుతాను, సాయంత్రం నాటకాలు ఆడతాను. ఇవన్నీ చేసుకుంటూ సంతోషంగా ఉండేవాడిని సార్. కోర్టు, జైలు ఇవన్నీ తలుచుకుంటే నాకు చాలా భయం సార్. వాడు బాడీ ఎక్కడ ఉంది మాస్టర్? బాడీ తోడబుట్టిన తమ్ముడు నా చేతిలోనే చనిపోయాడు. జీవితాంతం జైల్లో కూర్చోటం నాకు ఇష్టం లేదు. దానికోసమే వాణ్ణి నరికి పొయ్యిలో పడేశాను. తమ్ముడిని ముక్కలు ముక్కలుగా నరికి పొయ్యిలో పెట్టి కాల్చారని ధైర్యంగా చెప్తున్నారే మాస్టర్ గారు. తిథి ఎప్పుడు చేశారు? తర్వాత రోజా లేక మూడో రోజా? జీవితాంతం బాధ పెట్టిన మృగం వాడు. దినం పెట్టి శాంతి చేసే మనసు రాలేదు నాకు. సార్, కాకి 2 ఇడ్లీలు పెట్టాను, పొడిచి పొడిచి తినింది అంతే. దేవుడా, తట్టుకోలేకపోతున్నాను.